బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన అయితే వెలువడనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక మొత్తం 7 నియోజకవర్గాలు కౌంటింగ్ కోసం 255 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక మొదటగా శ్రీకాళహస్తి అలాగే సత్యవేడు ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన అయితే వెలువడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 7 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 255 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక మొదటగా శ్రీకాళహస్తి సత్యవేడు ఫలితాలనైతే వెల్లడిస్తామని తెలిపారు. సాయంత్రానికి చంద్రగిరి తిరుపతి ఫలితాలను కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 78.63% పోలింగ్ అయితే నమోదైంది. 14,25,540 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉదయం 8 గంటలకే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు అధికారులు. 1053 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనబోతున్నారని వెల్లడించారు. ఇక 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 100 మంది సాయుధ బలగాలతో బందోబస్తు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఈ ఎన్నికల ఫలితాలు అయితే ముగిశాయి. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఫలితాలకు సంబంధించి అయితే ఎన్ని ఏర్పాట్లు కూడా తిరుపతిలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు ఈ ఓటింగ్ లెక్కల కోసం అయితే లెక్క పెట్టడానికి? ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి? మమతా, మొత్తం మీద అంటే ఎన్నికలు అంటే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే కూడా తిరుపతి జిల్లాకు సంబంధించి కలెక్టర్ కావచ్చు, లేదంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఆయా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిత్తూరులో అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్వీఎస్ కాలేజీలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్, ఎస్పీ అంటే ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు బిజీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే చిత్తూరులో అక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి అది ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో అక్కడ ఇప్పటికే ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రపరచడం జరిగింది. అక్కడ ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం కూడా తిరుపతి కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఈవీఎంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు 255 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగానే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అంటే మొన్న ఎలక్షన్ సమయంలో 78.63% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. దాదాపుగా 14.5 లక్షల మంది వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఏదైతే మనకు కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. మొదటి దశలో ఏదైతే బ్యాలెట్ నుంచి కూడా అంటే ఇప్పటి వరకు ఉద్యోగులు ఏదైతే అంటే వివిధ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు మొత్తం 8 నుంచి 9 గంటల వరకు కూడా జరుగుతుంది. దాని తర్వాత నుంచి కూడా ఈవీఎంస్ అన్ని కూడా ఓపెన్ చేస్తారు. అయితే ఇందులో మొత్తం 1053 మంది తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సిబ్బంది ఎన్నికల బరిలో అంటే అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి నిమగ్నం అవుతారు. మరోవైపు ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఏదైతే ఉన్నాయో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి
ఘర్షణలు జరిగాయి కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా దాదాపుగా 100 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద, మరోవైపు ఈవీఎంస్ ఉండే ప్రాంతాలు, మరోవైపు కౌంటింగ్ జరిగే ప్రాంతాలు, అదేవిధంగానే మెయిన్ గేట్ గుండా ఎవరిని కూడా, ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా మెయిన్ గేట్ గుండా వెళ్ళే కొంతమంది దుండగులు పులివర్తి నాని పైన మర్డటం చేశారు కాబట్టి అక్కడ ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. మరి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, అంటే 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అక్కడ రానికుండా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం 100 కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే స్థాయిలోనే మొదటి దశగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరిగిన తర్వాత మొదటి దశలో, అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం శ్రీకాళహస్తి, సత్యవేడికి సంబంధించినటువంటి ఈవీఎంస్కి సంబంధించిన, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థులను ముందు ఆ రోజు స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో దాని తర్వాత, అంటే చివరి నిమిషంలో సాయంత్రానికి చంద్రగిరి, తిరుపతి, ఎందుకంటే ఈ 2 కొన్ని ఇష్యూస్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఫలితాలు మాత్రం సాయంత్రానికి విడుదల చేస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అంటే చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పటికే 144 సెక్షన్ ఆయా ప్రాంతాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే మహిళా యూనివర్సిటీ వద్ద ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం ఎన్నికల అధికారులు లేదంటే యూనివర్సిటీ లోపల పనిచేసే సిబ్బంది ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ ఐడి కార్డ్స్ కానీ లేదంటే వీటిని తీసుకెళ్తే తప్ప ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణలు జరిగాయి కాబట్టి ఆయా ప్రాంతాలు ఇప్పటికే పోలీసులు భారీగా, అంటే సాయంత్రమే కావచ్చు, ఉదయం ప్రాంతాల్లో కవాతు నిర్వహించడం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి, లేదంటే అంటే పోలింగ్ తర్వాత ఏదైతే ఘర్షణలు జరిగాయో ఆయా ప్రాంతాలు మరోసారి ఎన్నికల ఫలితాల రోజు కూడా ఘర్షణలు జరుగుతాయని చెప్పి ముందుగా పోలీసులు ఊహించారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ఎస్పీ కొత్తగా, అంటే ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఆ నిమిషంలో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రస్తుతానికి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భద్రత ఏ విధంగా కల్పించాలనే కోణంలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆయన బిజీగా మొన్న కూడా తిరగడం జరిగింది. ఇవాళ కూడా కలెక్టర్తో మరోసారి సమీక్ష నిర్వహించి అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రత కల్పించాలి, దాదాపుగా 2000 మంది పోలీసులతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించబోతున్నారు. మొత్తం 7 నియోజకవర్గాలు, తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఇట్లా చంద్రగిరి, ఈ ప్రాంతాలన్నిటికి సంబంధించిన 7 నియోజకవర్గాలు, జీడి నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది తిరుపతి జిల్లాలో జరుగుతుంది. అదే స్థాయిలోనే చిత్తూరులో ఆర్వీఎస్ కాలేజీలో అక్కడ కుప్పం చాలా కీలకం, పలమనేరు కావచ్చు, లేదంటే చిత్తూరు, లేదంటే మదనపల్లి, ఇవన్నీ కూడా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి అక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా అంటే వేసినటువంటి ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల నుంచి గంటన్నర తర్వాత ఈవీఎంస్ అన్ని కూడా ఓపెన్ చేసి దాని తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం, అంటే ఆల్రెడీ అంటే ఎలక్షన్ కమిషన్ పాసులు ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారు. పాసులు లేని వారికి మాత్రం ఎవరిని కూడా అనుమతించరు. అదే స్థాయిలోనే 144 సెక్షన్తో పాటు దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద, ఎందుకంటే నిబంధనల ప్రకారం 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా రాకూడదు, ఎవరు కూడా గుమ్మికూడి ఉండకూడదు. కానీ జరుగుతున్న పరిణామాలు సమస్యాత్మక ప్రాంతాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి కొనసాగకుండా ఉండేందుకు దాదాపుగా 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని అనుమతించకూడదు అనేది చాలా స్పష్టంగా నిబంధన ఉంది. అదే స్థాయిలోనే తిరుపతి కావచ్చు, లేదంటే సిటీస్ ప్రాంతాల్లో, బయట ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి బయట ప్రాంతాలు ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి సిటీస్ ఇక్కడ లాడ్జీలు కానీ, ప్రైవేట్ లాడ్జీలు కానీ, హోటల్స్ కానీ, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు లేదంటే ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటేనే లాడ్జెస్లో కూడా వాళ్ళకి రూమ్స్ ఇవ్వాలి, లేదంటే లోకల్గా ఉన్న వ్యక్తులకి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వకూడదు అనేది పోలీసులు కూడా నిన్న డిఎస్పీ రవి మనోహరాచారి చాలా క్లారిటీగా నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి, కౌంటింగ్కి సంబంధించి 2 జిల్లా కలెక్టర్లు, 2 జిల్లా ఎస్పీలు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నయ్యారని మనం చెప్పుకోవచ్చు. తిరుపతి జిల్లాకు సంబంధించి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ అనేది దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, చిత్తూరులో ఆర్వీఎస్
ఎంబీబీఎస్ కాలేజీలో ఇప్పటికే దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఆడ కూడా దాదాపుగా 1500 మంది సిబ్బంది, పోలీసులు 1800 మంది వరకు కూడా అధికారులు సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ ఘటన లేకుండా మాత్రం కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు చేసుకుంటున్నారు. ఆ రోజు మాత్రం చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే అటు సైడ్ కుప్పంలో కూడా చాలా గలాట్లు జరుగుతాయి. మరి ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా చిత్తూరు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళనీయకుండా, రానీయకుండా కేవలం ఏజెంట్లు ఎవరైనా వస్తే వాళ్ళకు పాసులు మాత్రమే ఉంటే వాళ్ళు మాత్రమే అనుమతిస్తారు. ఆ రకంగా రకరకాల చర్యలు తీసుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగించేందుకు అధికారులు అయితే నిమగ్నం ఎవరైనా మనం చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి.